పహల్గా ఉగ్ర దాడితో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సైన్యంలో 5,000 మంది సైనికులు భయంతో రిటైర్మెంట్ తీసుకున్నారని వార్తలు వస్తుంటే రాజకీయ నాయకులు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఎగువ సభలో సెనేటర్ పాల్వాయ్ షా మొహమ్మద్ జై ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీద్ నిర్మాణానికి పాకిస్తాన్ సైనికులే పునాది వేస్తారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దానికి మొదటి ఇటుకను ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఇస్తారని, తామే గాజులు తొడుక్కుని కూర్చోలేదంటూ ప్రగల్భాలు పలికారు. साहब ने भी उन्हीं की बात को रिपीट किया है और कहा है कि अगर यहां पानी नहीं बहेगा तो खून बहेगा दरियाओं में। मैं सिर्फ ये कहूंगी कि वो वक्त दूर नहीं है कि जब बाबरी मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान पाकिस्तान का सिपा सलार आसिम मुनीर देगा। అంతేకాకుండా పాక్ భారత్ మధ్య యుద్ధం జరిగితే సిక్కు సైనికులు పాకిస్తాన్ పై దాడి చేయరు అని ఆమె నొక్కి చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్ సిక్కులకు గురునానక్ కు సంబంధించిన భూమి అన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాల్వా షాపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.